ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సనాతనం నుండి నేటి ఆధునిక కాలం వరకు ఈ సమాజము స్థితిగతులు ఏంటి? పూర్వము ఈ కులమతాలు ఉన్నాయా, వర్గ విభేదాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచిద్దాం. పూర్వము భగవద్గీతను అనుసరించి ఒక శ్లోకం ద్వారా మన పూర్వకాలంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో ఒకసారి విశ్లేషణ చేద్దాం. భగవద్గీత ఏం చెప్తుంది? చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారపి మాం విద్యకర్తారమవ్యయమని చెప్తుంది. అంటే చాతుర్వర్ణం మయా సృష్టం, 4 వర్ణాలు కేవలం పరమాత్మ యొక్క స్థితితోటే ఈ 4 వర్ణాలు ఏర్పడ్డాయి. అంటే చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః, 4 గుణాల చేతనే ఈ 4 వర్ణాలు ఏర్పడ్డాయి అని భగవద్గీత ఉపోద్ఘాతిస్తుంది. ఆ 4 గుణాలేంటి, ఆ 4 వర్ణాలు ఏంటి అంటే చాతుర్వర్ణ, శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. ఈ 4 వర్ణాలు కేవలం గుణాల సంబంధంతో ఈ 4 వర్ణాలు ఏర్పడ్డాయి. ఆ 4 వర్ణాలు ఏర్పడితే దాని నుండి కులాలు, వర్గాలు, మతాలు ఇలా పుట్టుకొచ్చాయి పుట్టగొడుగుల్లాగా. అయితే కేవలం ఏం చెప్తుంది భగవద్గీత? గుణకర్మ విభాగశః, వారి వారి గుణాలను బట్టి, వారి వారి చేష్టలను బట్టి, వారి వారి గుణాలను బట్టి వాళ్ళకు వర్గాలు ఏర్పడ్డాయి. కానీ మతాలు, కులాలు ఇవన్నీ మానవుడు తనకు తాను సృష్టింపజేసుకున్నవి. కానీ పూర్వం ఏమున్నాయి? శివాని పూర్వం ఏమున్నాయి? కేవలం 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. ఈ 4 వర్ణాలు 4 గుణాల కలయికచే ఏర్పడ్డాయి పరమాత్మ యొక్క మాయ వలన. పరమాత్మ యొక్క సృష్టి చేత ఈ 4 వర్ణాలు ఏర్పడ్డాయి. ఈ 4 వర్ణ జాతుల వాళ్ళు ఎలా ఉంటారు అంటే, మొదటగా శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ. శూద్ర జాతి అంటే తమో గుణ సంబంధము, మూఢులు, మూర్ఖులు, అధములు, దుష్టులు, దుర్మార్గులు, సమాజానికి కీడు చేసే కంటకాలు, కీటకాలు, వీరందరూ తమో గుణంతో ఉన్నవాళ్ళు. ఇతరుల డబ్బును దొంగిలించే వాళ్ళు, ఇతరులను మోసం చేసి బ్రతికే వాళ్ళు, ఇతరులకు ద్రోహం చేసేవాళ్ళు, ఇతరులను హింసించే వాళ్ళు, ఇతరులను హత్య చేసేవాళ్ళు, వీళ్ళందరూ తమో గుణానికి చెందినటువంటి వారు. వీరు రాక్షస జాతి. అంటరాని వారు వీళ్ళనే అంటారు. ఎవరిని? శూద్ర జాతిని అంటారు. ఎందుకంటే వీళ్ళు సత్యాన్ని, ధర్మాన్ని పట్టుకొని లేరు కాబట్టి, సత్యాన్ని, ధర్మాన్ని అంటుకొని లేరు కాబట్టి, అంటరాని వాళ్ళు కాబట్టి వీళ్ళు శూద్రులు. కాబట్టి వీళ్ళకి ఎలా వచ్చింది ఆ శూద్రత్వం అంటే? వారి యొక్క గుణాల చేత, వాళ్ళ యొక్క ఆలోచన విధానం చేత, వాళ్ళ యొక్క బుద్ధి చేత. ఎప్పుడైతే దుష్ట గుణాలు, దుష్ట ఆలోచనలు ఉంటాయో వాళ్ళందరూ శూద్రులే. కొంచెం తమో గుణము, కొంచెం రజో గుణము మీ కలయికతో ఏర్పడినటువంటిదే వైశ్య. అంటే కొంచెము మూర్ఖత్వము, మూఢత్వము, కొంచెము పరిపాలన దక్షత, వ్యాపార దక్షత, ఇట్లా బ్యాలెన్స్డ్ గా ఉండేది వైశ్య. వైశ్య అంటే ఇప్పుడు ఉండే వ్యాపారం చేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ మనస్సు చేసే చేష్టలను బట్టి వాళ్ళను వైశ్య అన్నం. అంటే వైశ్య అంటే కొంచెం తమో గుణము, కొంచెం రజో గుణము కలయికతో ఏర్పడిందే ఈ వైశ్య. మరి క్షత్రియ ఎలా ఉంటదంటే కొంచెము రజోగుణము, కొంచెము సత్వగుణం కలయికతో ఏర్పడింది. వీళ్ళు ఎలా ఉంటారంటే లీడర్షిప్ లక్షణాలు ఉంటాయి. అంటే కొంచెం మంచిగా ఉంటది, సగము మంచితనము, సగము అహంకారంతో కూడినటువంటి భావన. నాది, నేనే చెప్పింది నెగ్గాలి, నేను ఏది చెప్తే అదేనే చెయ్యాలి, నా చెప్పు చేతల్లో అందరు ఉండాలి, నేను శాసించిందే జరగాలి, నేను శాసనం చేస్తే మిగతా వాళ్ళందరూ దాన్ని కట్టుబడి ఉండాలి అనేది రజోగుణం. దాంట్లో కొంచెం సాత్వికం ఉంటుంది, అక్కడక్కడ మంచి గుణాలు కలిక కూడా ఉంటుంది. కాబట్టి ఇది క్షత్రియ. మరి బ్రాహ్మణ అంటే సత్వగుణ సంపన్నత. అంటే పరుల సొమ్ము పాము లాంటిది లాగా ఇతరులను దూషించకుండా, మృదు స్వభావి, బ్రహ్మజ్ఞానం పట్ల జిజ్ఞాస, భగవంతుడి పట్ల ఆసక్తి, మంచి నడునుడి భావన, ఆచరణ యోగ్యమైన జీవితము, ఇది బ్రాహ్మణత్వము.
వీళ్ళని బ్రాహ్మణులు అంటారు. ఇంకో విషయం చెప్పాలంటే జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ వేద పాఠంతు విప్రాణం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణ అని వేదం చెప్తుంది. అంటే జన్మనా జాయతే శూద్ర, ఎవరు జన్మించి జంతువులలాగా బ్రతుకుతున్నారో జ్ఞానం లేకుండా మూర్ఖత్వంగా వాళ్ళు శూద్రులు. జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ, ప్రమేయపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ ధర్మాన్ని ఆలంబన చేసుకుంటూ జీవించేది, భగవంతుని కోసం ఆరాటపడేది వైశ్య. తరువాత క్షత్రియ, ఎవరైతే భగవంతుని పట్ల అపారమైన భక్తి, సత్యం పట్ల అపారమైన ఇష్టము, ధర్మాచరణ యుక్తమై ఉంటారో వారికి ధైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి, బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు క్షత్రియ. అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఇతరులను కూడా రక్షిస్తుంటారు, వాళ్ళని రక్షింపజేసుకుంటారు. వీళ్ళు క్షత్రియ. ఇక్కడ ఏమంటారు జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ, కర్మ చేస్తున్నారు కాబట్టి, ఎలాంటి సత్కర్మలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనిషిలాగా, అంటే ద్విజ అంటే మళ్ళీ పుడుతున్నారంటే మనిషిలాగా మంచి కర్మలు చేస్తున్నారని. వేద పాఠంతో విప్రాణం, ఎవరైతే వేదాన్ని చదువుతారో అంటే శ్లోకాలు, మన శృతులు, ఉపనిషత్తులు ఇవన్నీ చదివే వాళ్ళని వీళ్ళని ఏమంటారు విప్రులు అంటారు. అంటే దేవుడి యొక్క క్రతువులు చేసే వాళ్ళని విప్రులు అంటారు. మరి బ్రాహ్మణులు ఎవరు? బ్రాహ్మణులు అంటే కేవలం బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వారే, ఆత్మస్థితిని, ఆత్మకు పరంగా ఉన్న పరమాత్మ స్థితిని హృదయమందు దర్శించి సర్వత్రా ఉన్నది ఆ పరమాత్మే, నిండి నిబిడీకృతమైంది, ఏకమేవ అద్వితీయమై వెలుగొందుతుంది అని ఎవరైతే నిత్యం క్షణం భగవంతుడి నిష్టలో ఉంటారో, ఆ పరమాత్మని ఆస్వాదిస్తూ ఉంటారో వాళ్ళే అసలైన బ్రాహ్మణులు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఉన్న కుల మతాలు ఉన్నాయా? గుణాల చేత ఏర్పడ్డాయని భగవద్గీత చెప్తుంది. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః, వాళ్ళ గుణాల చేత, వాళ్ళు చేసే పనుల చేత వర్ణాలని నేనే సృష్టింపజేశాను అని భగవద్గీత ఉపోద్ఘాతిస్తుంది. ఎవరైతే ప్రయత్నపూర్వకంగా వారి బుద్ధిని మార్చుకుంటూ సన్మార్గంలో ప్రయాణిస్తారో వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ శూద్రత్వం నుండి వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రయత్నపూర్వకంగా ఏమవుతారు? శూద్రత్వం నుండి వైశ్యత్వంకి, వైశ్యత్వం నుండి క్షత్రియత్వంకి, క్షత్రియత్వం నుండి బ్రాహ్మణత్వంకి వస్తారు. అంటే ప్రయత్నపూర్వకంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ 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 మనం బ్రాహ్మణులు కావచ్చు. మనం బ్రహ్మజ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనమే బ్రాహ్మణులు అయిపోవచ్చు. శూద్రత్వంలో ఉండి మూర్ఖులుగా ఉంటే ఏమంటారు? వీళ్ళని అధములు, దుష్టులు, ధూర్తులు, దుర్మార్గులు, వీళ్ళందరినీ ఏమంటారంటే శూద్రులు. మనం శూద్రత్వంగానే ఉంటామా? దినాభివృద్ధి అయ్యి బ్రాహ్మణత్వానికి ఎదుగుతామా? బ్రాహ్మణత్వానికి ఎదుగుతేనే మోక్ష స్థితి. ఇప్పుడు నేటి సమాజంలో ఉన్నవి కాదు, ముందే పూర్వమే శ్రీకృష్ణ పరమాత్మ చాతుర్వర్ణమయ సృష్టం గుణకర్మ విభాగశ అన్నాడు. కాబట్టి ఈ గుణాల చేతనే ఈ వర్ణాలు ఏర్పడ్డాయి, కర్మల చేతనే ఈ గుణకర్మ విభాగశ. ఎవరైతే గుణాలతోటి, వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కర్మలు ఎలా ఉన్నాయి, వాటి ద్వారా మాత్రమే వర్ణాలు ఏర్పడ్డాయి. కానీ ఈ కులాలు, మతాలు, ఇప్పుడు గౌడ్స్ అని, రెడ్డిస్ అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అవన్నీ కాదు, మనం సృష్టించుకున్నాయి. మానవుడు తనకు తాను సృజింపజేసుకున్నవి ఈ కులాలు. కానీ పూర్వం నుంచి ఉన్నవి భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, సద్గురువు ఏం చెప్తున్నాడంటే చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. గుణకర్మల చేత ఈ 4 వర్ణాలు ఏర్పడ్డాయి. ఆ 4 వర్ణాలలో ఉన్న వాళ్ళు ఎవరు? ఈ 3 వర్గాలు ఎవరైతే కింద వర్ణాలు ఉన్నారో, శూద్రము, వైశ్యం, క్షత్రియ, వీళ్ళు ప్రయత్నపూర్వకంగా మంచి జ్ఞానాన్ని అభ్యసిస్తూ బ్రాహ్మణులుగా ఎదగాలి. మోక్ష స్థితికి ఎదిగినప్పుడే వాళ్ళు అసలైన నిజమైన బ్రాహ్మణులు. కాబట్టి మనం శూద్రం, పుట్టినమంటే శూద్రం, అంటరాని వాళ్ళం, పరమాత్మకు అంటకుండా ఉన్నాం కాబట్టి, పరమాత్మ జ్ఞానం మనకు లేదు కాబట్టి, మనం ఎవరో మనకు తెలియదు, మన లోపల ఉన్న ఆత్మ తెలియదు, పరమాత్మ తెలియదు. కాబట్టి మనం దానికి అంటరాని వాళ్ళం అయిపోయినాం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా గురువును ఆశ్రయించి సాధన చేసి మనం పరమాత్మని అంటొచ్చు, పరమాత్మని చూడొచ్చు. కాబట్టి మనం బ్రాహ్మిన్స్ అయిపోవచ్చు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. కాబట్టి బ్రాహ్మణుడైన వాడే సర్వత్రా పరమాత్మని వీక్షించగలడు,
ముక్తిని పొందగలడు, ముక్తే తనై ఉన్నాడు. కాబట్టి ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ గుణాలను వృద్ధి చేసుకుంటూ, అంటే మంచి సద్గుణాలను వృద్ధి చేసుకుంటూ ఈ శూద్రత్వం నుండి బ్రాహ్మణత్వానికి ఎదగాలని ఆకాంక్షిస్తూ అందరికీ జై గురు. సర్వేజన సుఖినో భవంతు. జై గురు.